హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యా విహాన్వల్. ఈరోజు నేను మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బట్ ఇదంతా కూడా నా స్టైల్‌లో మాత్రమే చేస్తున్నాను. నేను ఏమేమైతే వేయాలనుకుంటున్నానో అవన్నీ వేసేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుందో అని చెప్పి మాత్రం అనుకోకండి. ముందుగా నేనైతే స్టవ్ మీద ఒక గిన్నె అయితే వెడల్పాటి గిన్నె అయితే పెట్టేసుకున్నాననమాట. పెట్టుకున్న తర్వాత నేను కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఒక 3 ఎగ్స్ అయితే పగలగొట్టేసాననమాట. సో, పగలగొట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా నేను కొంచెం పెద్ద పెద్దగా మరీ చిన్న చిన్నగా పొడి పొడిగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగా పీసెస్ లాగా నేను ఎగ్స్‌నైతే మంచిగా పొడిలాగా చేసుకుంటున్నాను. చూడండి ఇలా విడివిడిగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా కూడా బాగోదనమాట ఫ్రైడ్ రైస్‌కి. సో, ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అదే గిన్నెలో నేను ఒక 1 ½ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకున్నాననమాట. ఆ తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా! సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఇవి జాపత్రి ఇవైతే వేసుకున్నాననమాట. అవి 2 అలా వేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా తరుక్కున్నాను. ఎందుకంటే అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఇవి స్పైసీగా ఉండదు. కొంచెం నార్మల్ స్పైసీ ఉంటుందనమాట. ఎక్కువ స్పైసీగా ఉంటే మాత్రం కొంచెం కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. ఎందుకంటే తినేటప్పుడు తీసేసుకోవచ్చు బయటకి. సో, అలా నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే ఆనియన్స్ కూడా కొంచెం సన్నగా తరుక్కొని ఇలా వేసుకున్నాననమాట. చిన్న ఆనియన్. అలాగే ఒక 4, 5 వరకి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కారం వాడట్లేదు. సో, అందువల్లనమాట. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనకి కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. బట్ నేను వేయడం లేదు. మీకు ఆప్షనల్ అది. అండ్ అలాగే మీరు ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. అది కూడా ఆప్షనలే. ఆ తర్వాత నేను క్యారెట్ వేసుకుంటున్నాను సన్నగా తరుక్కొని. ఎందుకంటే ఇది కూడా ఆప్షనలే. నాకు ఇష్టమా అందుకని నేను వేసుకుంటున్నాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. సో, ఆ తర్వాత నేను క్యారెట్ మొత్తాన్ని కూడా కాస్త కలిపేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఇందులో. ఎందుకంటే పచ్చి క్యారెట్ ముక్కలు తింటే ఎలా ఉంటుందో అలా కొంచెం మనకి తగులుతుంది. అందుకని కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది. అందుకని కొంచెం మగ్గించుకుంటే బెటర్ అన్నమాట. కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత నేను కార్న్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర స్వీట్ కార్న్స్. సో, స్వీట్ కార్న్స్ ఒక గుప్పెడైతే వేసుకున్నాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే ఇది కూడా ఆప్షనలే అనమాట. సో, ఆ తర్వాత నేను రైస్‌ని మంచిగా పొడి పొడిగానే వండుకున్నానన్నమాట. ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వండుకొని మొత్తం కూడా విప్పి పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం వేడంతా చల్లారే వరకు. సో, అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ అయితే నేను యాడ్ చేసుకున్నాననమాట. రైస్‌ని మెత్తగా వండుకోకూడదు. కొంచెం పలుకులాగా ఉండాలి. ఆ తర్వాత నేను మిక్స్ చేసుకునేటప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కొంచెం ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్‌గా. ఇంకా నేను ఈ రైస్ అయితే కరెక్ట్‌గా 2 ½ కప్స్ అన్నమాట ఈ రైస్. సో, దానికి సరిపడా నేను చేస్తున్నాను ఇవన్నీ కూడా. ఆ తర్వాత మనం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఉంటుంది కదా! అది కూడా వేసుకోవాలి. టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూను ధనియాల పొడి వేసుకున్నాను. కొంచెం తక్కువగా మీరు స్పైసీ తక్కువగా తింటారు అని అనుకుంటే మాత్రం కొంచెం తక్కువగానే వేసుకోండి స్పైసెస్ అయితే. అలాగే గరం మసాలా, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా కొంచెం తక్కువగా వేసుకోండి. మేము కొంచెం మంచిగానే తింటాము మీడియంగా. సో, అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. నాకు ఇది సరిపోతుంది. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ అయితే ఉంది కదా! ఫ్రై చేసుకున్న ఎగ్స్. సో, ఆ ఎగ్స్‌ని అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలనమాట. నేను మనం పొడిగా చేసుకునేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం కారం, అలాగే కొద్దిగా లైట్‌గా పించ్ ఆఫ్ పసుపు అయితే వేసుకొని మంచిగా వాటిని ఫ్రై చేసుకున్నాననమాట ఎగ్స్‌ని. సో, ఆ తర్వాత నేను ఈ ఎగ్స్ ఎందుకంటే ఇలా ఉంటే బావుంటుంది. కలర్ కూడా బావుంటుందనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. ఎగ్స్‌కి కూడా చప్పగా ఉండకుండా సాల్ట్ అనేది పడుతుందనమాట. ఆ తర్వాత నేను ఇందులో కొంచెం మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాననమాట. అప్పటికప్పుడు దంచుకొని లైట్‌గా ఒక 10 వరకు మిరియాలైతే నేను దంచుకొని వేసుకున్నాననమాట. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఆ తర్వాత మనం కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. టేస్ట్ బావుంటుంది. లాస్ట్‌లో వేసుకోవాలి ఇది కూడా. లాస్ట్‌లో పెప్పర్ పౌడర్ అండ్ ఈ కొత్తిమీర అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. టేస్ట్ బావుండాలి అని అనుకుంటే వేసుకోండి. లేదు మాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఆప్షనల్ ఇంకా అది కూడా. సో, పెప్పర్ పౌడర్ మాత్రం వేసుకుంటే చాలా బావుంటుంది. కొత్తిమీర కూడా చాలా బావుంటుందనమాట టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టం ఇలా లాస్ట్‌లో వేసుకోవాలి ఏదైనా సరే. పెప్పర్ పౌడర్ కానీ, ఈ కొత్తిమీర కానీ లాస్ట్‌లో వేసుకుంటేనే టేస్ట్ అనేది బావుంటుందనమాట.
అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇలా మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా దిగుతాయి ఫుడ్‌లోకి. చాలా బావుంటుందనమాట. మసాలా, గరం మసాలా, ధనియాల పౌడరు, కొత్తిమీర ఫ్లేవరు అండ్ అలాగే పెప్పర్ పౌడర్ ఫ్లేవరు, ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా ఇదిగోండి ఇలా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటున్నప్పుడే, టాస్ చేసుకుంటున్నప్పుడే మనకి అందులోకి ఫ్లేవర్స్ అనేవి వస్తాయన్నమాట. మనం ఈ ఫ్రైడ్ రైస్‌కి ఎప్పుడైనా సరే జీరా రైస్, ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. అప్పుడే బావుంటుంది టేస్ట్ అనేది. బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలైతే ఒకటే అల్లరి చేస్తున్నారు బయట. ఆ సౌండ్‌కి నేనేం చేయాలో అర్థం కావట్లేదు. రూమ్‌లోకెళ్ళినా కూడా సౌండ్ వస్తుంది. మీరేమనుకోవద్దు ప్లీజ్. అండ్ వేడి వేడిగా ఇది కనుక తింటే గనక సూపర్‌గా ఉంటుంది. వీడియోలో చూపించినట్టు కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఆ టేస్ట్ అనేది వస్తుంది. రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. అస్సలు సూపర్‌గా ఉంటాయి. రెస్టారెంట్ కంటే చాలా బావుంటుంది ఇది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్